మేము సైతం మీతో ఉంటాం. మీరు లేని మేము లేను. మీకోసమే మేము ఉన్నాం. ప్రకృతి కన్నెర చేస్తే, విలయం విపత్తు మిగిల్చితే విలవిలలాడింది విశాఖపట్నం. చీకటి కమ్మేసింది, దాహం దహించింది, ఆకలి ఆర్ధనాదం అయింది. అయిన వారు జాడ తెలియక అంధకారం రాజ్యమేలింది. కనీస అవసరాలకు గతి లేదు. నీడనిచ్చిన గూడికి, తోడై నిలిచిన చెట్టుకి చోటే లేదు. తలుచుకుంటే భయం వేస్తుంది కదా. ఉలిక్కిపాటుతో అలసిపోయిన హృదయాలకి మేమున్నాం అంటూ కొందరు చేసిన సేవ ఎందరికో ధైర్యాన్ని, మరెందరికో స్థైర్యాన్ని, విశాఖ నగరానికి ఓదార్పుని అందించాయి. ప్రళయం చేసిన బీభత్సాన్ని మానవ ప్రయత్నంతో ఎదిరించి నిలబడిన రియల్ హీరోస్ ఎందరో ఉన్నారు. వారి శ్రమకి ఖరీదు కట్టలేము, వారి తెగింపుకి విలువ చెప్పలేము. శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పటం తప్ప. విపత్తుని ఎదిరించి అందరికీ మేమున్నాము అని భరోసా ఇచ్చిన వారిని మీ ముందు ఉంచే ప్రయత్నమే ఇది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, తుఫాన్ని ఎదిరించి నిలబడ్డ రియల్ హీరో శ్యామ్ సుందర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీరు పోలీస్ కమ్యూనికేషన్ ఏంటండి? పోలీస్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్. నా ఐఎమ్ వర్కింగ్ ఇన్ విశాఖపట్నం సార్. విశాఖపట్నంలో పనిచేస్తున్నారు సార్. ఆ సైక్లోన్ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు సార్. హుడ్ సైక్లోన్ టైంలో అక్కడే ఉన్నాను సార్. నేను కూర్చుని కౌరులు చెప్పండి సార్. శ్యామ్ గారు సార్, మీరు అక్కడ హుడ్ సైక్లోన్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఏం జరిగింది, ముందేం జరిగింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, యాక్చువల్గా సైక్లోన్ వచ్చే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ వారు. మేము తీసుకోవాల్సిన ప్రికాషనరీస్ కోసం నేను, మా ఏఎస్ఐ శ్రీనివాసు ఇద్దరం కూడా, మా హార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఇస్ ది రిపీటర్ సార్, అది కైలాసగిరిలో ఉంది. అక్కడికి మేము వెళ్ళి ప్రికాషనరీ మెజర్స్ కోసం వెళ్ళాం సార్. వెళ్ళి మేము ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్న టైంలోనే ఈ హుడ్ దానికి అది స్పీడప్ అయింది సార్. అందువల్ల కొమ్మలు, చెట్లు అన్నీ పడిపోవడం వల్ల మేము దిగలేని పరిస్థితి అయింది సార్. స్పీడప్ అయిందంటే ఎలా ఉందండి బయట వాతావరణం? అంటే వాతావరణం ముందు జస్ట్ చినుకులు, చిన్న గాలితో మొదలైంది సార్. కంప్లీట్గా మా వర్క్ కంప్లీట్ అయిపోతుంది, దిగిపోవచ్చు అని చెప్పి మేము ఉద్దేశంతో రెడీ అయ్యి వెళ్ళి చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలోనే అలాగే చిన్న చినుకులన్నీ కూడాను తుఫాను అలాగే ఎక్కువ అయ్యి విండ్ స్పీడ్ కూడా ఎక్కువ అవడం వల్ల అక్కడ ఉండిపోయాం సార్. చినుకుల కన్నా గాలి ఎక్కువ ఉంది. అవును సార్, గాలి ఎక్కువ ఉంది సార్. అందువల్ల అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది సార్. నిలబడగలిగారా? నిలబడడానికి ఏదైనా ఒక బయటకు వస్తే, రూమ్లోంచి బయటకు వస్తే ఏదో ఒక ఆధారం ఉంటే కానీ నిలబడలేని పరిస్థితి సార్ అది. యాక్చువల్గా దీన్ని ట్రంకింగ్ సిస్టమ్ అంటారు అనమాట. ఇది యూహెచ్ఎఫ్ సిస్టము, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అనమాట. ఇది ప్రతి సిగ్నల్ని ఇది రిసీవ్ చేసుకొని బూస్టప్ చేసి మళ్ళీ అదర్ ఎండ్కి పంపిస్తుంది అనమాట. ఈ సైక్లోన్ హెవీ అయినప్పుడు ఈ ఏవైతే కేబుల్స్ ఉన్నాయో ఆ కేబుల్స్ కంప్లీట్గా ఆసిలేట్ అయ్యాయి అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఇక్కడ విండో ఉండేదన్నమాట. ఆ హెవీ విండ్ వల్ల ఈ విండో బ్రోకెన్ అయిపోయి లోపలికి వాటర్ వచ్చేసింది అనమాట. ఆ టైంలో మేము హైర్ ఆఫీసర్స్ తాలూకా పర్మిషన్ తీసుకొని టోటల్గా దీన్ని సేవ్ చేయడం కోసం దీన్ని స్విచ్ ఆఫ్ చేసాం అనమాట. స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ విహెచ్ఎఫ్ నెట్వర్క్కి మేము షిఫ్ట్ అయ్యామన్నమాట. ఈ విహెచ్ఎఫ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ నుంచి సింహాచలంలోని ఒక రిపీటర్ ఉంది, సేమ్ విహెచ్ఎఫ్ రిపీటర్ ఉందన్నమాట. ఈ రెండింటికి లింకప్ చేయడం వల్ల
ఫ్రమ్ ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి మధురవాడ సబ్ డివిజను ప్లస్ సౌత్ అండ్ నార్త్ సబ్ డివిజన్ మొత్తం అన్ని సబ్ డివిజన్స్ని కూడాను కనెక్టివిటీ వచ్చేటట్టుగా చేసామన్నమాట. మరి మీకు ప్రాణం పోతుంది అనే భయం ఏమైనా వేసిందా ఎప్పుడైనా? భయం ఉంది సార్, కానీ ఆ భయం కన్నా ఇంకా ఆందోళన ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కడ అంతరాయం కలుగుతుందో, కమ్యూనికేషన్ అందించలేమో అనే భయంలోని మా మానసికమైన ఈ ఆందోళన పూర్తిగా ఎక్కడికో మాయమైపోయింది సార్. అది ఆ ప్రాణభయం పోయింది. ప్రాణభయం పోయింది సార్. వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం సార్, ఎలాగైనా కమ్యూనికేషన్ అందించాలి అనేదే మా ఇద్దరిలో తపన మొదలైంది సార్. దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం సార్. వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అయ్యాం సార్. వెరీ గుడ్ అండి, ఫెంటాస్టిక్. మీరు ఇప్పుడు అక్కడ ఎంతకాలం ఉన్నారు? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులు, ఎలా ఎంతకాలం స్టక్ అయ్యారు? యాక్చువల్గా మేము ముందు రోజు వెళ్ళాం సార్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం కోసం, కానీ 36 అవర్స్ కిందకి రాలేని పరిస్థితి అయింది సార్. అక్కడే ఉండిపోయాం సార్. ఎవరు మీదకి రాలేని పరిస్థితి, ఎవరు కిందకి రాలేని పరిస్థితి సార్. శ్యామ్ గారు వన్ ఆఫ్ ద రియల్ హీరోస్. బిగ్ అప్లాజ్. అది శ్యామ్ సుందర్ రావు, ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ చెప్పిన నిజాలు. కమ్యూనికేషన్ ఎస్, విపత్తు సమయంలో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఎలాంటి హెల్ప్ లేదు, కాపాడేవాళ్ళు లేరు. అలాంటి సమయంలో యూహెచ్ఎఫ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సిస్టమ్ కూడా ఫెయిల్ అయితే హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీతో, అంటే హై ఫ్రీక్వెన్సీ సిస్టంతో చిన్న చిన్న గ్రామాల మధ్య తెగిపోయిన సంబంధాన్ని డీజీపీ ఆదేశాలతో కమ్యూనికేషన్ అందించారు. అండ్ హ్యామ్ ఆపరేటర్ మిస్టర్ రామ్, డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమేచర్ రేడియో, జస్ట్ 14 years, 14 ఏళ్ళ వయసు. హ్యామ్ రేడియో ఆపరేటర్ టామ్ సైక్లోన్ టైంలో హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేసి తన సర్వీస్ అందించారు. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. Good morning. టామ్ Yeah. అండ్ రామ్మోహన్ గారు, ప్లీజ్. Sure. అమేచర్ రేడియో అండ్ హ్యామ్ రేడియో అంతేనా? ఏంటి రెండింటికి మధ్య తేడా ఏంటండి? అమేచర్ రేడియో అని Amateur radio is ham radio is a popular name given to amateur radio operators. I am a licensed amateur radio operator who gets an opportunity to use this kind of wireless equipment. యా. And amateur being non-professional. Normally, ఓకే. amateur is somebody who is non-professional, enthusiastic in on the subject, learning the concepts of radio communication. అవును అవును, ఇది చాలా అవసరమైన టైంలో ఉపయోగపడింది టామ్. Exactly. వెరీ క్రిటికల్ టైం ఇది. ఎందుకు నేర్చుకున్నావు టామ్ ఇది? చిన్నప్పుడు మా డాడీ మా ఊరు వాళ్ళతో గ్రాండ్ ఫాదర్తో మాట్లాడడం చూసినాను. అయితే అది చూసి నాకు ఏదో ఒక ఇంట్రెస్ట్ నా హార్ట్ మీద వచ్చింది. అలా చూసి నేను ఒక హ్యామ్ ఆపరేటర్ కావాలి, నేను ఒక ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సైక్లోన్కి వెళ్ళి ఆ ప్రజలని రక్షించాలి, హెల్ప్ చేయాలి. వెళ్ళి ఎట్లా హెల్ప్ చేసావు టామ్? నేను కమిషనర్ ఆఫీస్ మీద ఉండే, మా కొలీగ్స్ అందరూ రిమోట్ ఏరియాస్కి వెళ్ళారు. రిమోట్ ఏరియాస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు మెసేజ్ పాస్ చేసి నేను ఆఫీషియల్స్కి పాస్ చేసేవాడిని. వాళ్ళు కనపట్లేదు, వాళ్ళు మిస్సింగ్, అది ఇటువంటి ఇంకా అండ్ హెల్త్ మెడికల్ అసిస్టెన్స్ కావాలి ఇక్కడ. ఇంకొకటంటే జైన్ టెంపుల్ మీద ఒక ట్రీ కింద పడిపోయింది. జైన్ టెంపుల్ మీద అది ఎప్పుడైనా కింద పడవచ్చు. ఈ మెసేజ్ నాకు పద్మనాభం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. ఓకే. వెంటనే నేను ఆఫీషియల్స్కి చెప్పాను, వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు టామ్ ఉన్న ప్లేస్కి కొంతమంది టామ్ ఎవరు, ఎక్కడ ఉంటారు అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ రావటము. అండ్ మేము కూడా కంగారు పడిపోయాం. చిన్నపిల్లవాడు ఏంటి ఎందుకు అడుగుతున్నారు ఇతని గురించి అంటే, టామ్ చేసిన ఎఫర్ట్కి, ఆ గంటలో వచ్చిన వాళ్ళ రెస్పాన్స్కి వాళ్ళు దానికి ఎక్సైట్ అయ్యి అభినందించడానికి చాలామంది వచ్చారు. అందులో వచ్చిన వాళ్ళలో టెంపుల్ అథారిటీసు, అక్కడ లోకల్ కౌన్సిలర్, వాళ్ళంతా టామ్ దగ్గరికి రావటం మేము కూడా ఆశ్చర్యపోయాము. ఈ వయసులో ఎంత ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేదు కదా? యా. మస్ట్ బి ఫీలింగ్ ప్రౌడ్ కదా? యా, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బీ ఏ amateur ham radio operator. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు.
అండ్ టామ్ ఫర్ సమ్ నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. టామ్, ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు నేను చూసి గర్వపడతారు. ఇలాంటి పౌరులు మన సమాజానికి ఎంతో అవసరం. నీ ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్కి సెల్యూట్. మన నెక్స్ట్ రియల్ హీరోని పిలిచేద్దాం. ఆర్జే రోహిత్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం వైజాగ్. మీరు వింటున్నారు వైజాగ్స్ నెంబర్ 1 FM స్టేషన్ Super Hits 93.5 Red FM. మీతో ఉన్నాడు మీ ఆర్జే రోహిత్. హుదూద్ తుఫాన్ వచ్చాక మన వైజాగ్ మోస్ట్లీ 5 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. 1 is కమ్యూనికేషన్, సెకండ్ థింగ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్, థర్డ్ ఈజ్ వాటర్ ప్రాబ్లమ్, ఫోర్త్ ప్రాబ్లమ్ హుదూద్ తుఫాన్ తర్వాత ఎక్కువగా బ్లాక్ మార్కెటింగ్ జరిగింది అన్నమాట, ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ. హలో హలో రోహిత్. Hi sir. హాయ్. Firstly, and my name is RJ Rohit sir. Okay. From 93.5 Red FM. Okay. And basically ఒక చిన్న విషయం చెప్పాలి సార్. అండ్ మీ వల్ల మా పిన్ని చిన్నాన్న ఆల్మోస్ట్గా విడిపోవాల్సింది సార్. బికాజ్ మా చిన్నాన్న ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ మజ్ను తను 17 times చూసారు సార్. అండ్ ఎవ్రీ టైం మా పిన్నికి చెప్పకుండా వెళ్ళేవారు. పిన్ని కోపం వచ్చి మా పిన్నికి తెలియదు ఎప్పుడు నైట్ లేట్ ఎందుగా వచ్చేవారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళేవారు అనమాట. మా పిన్ని ఆల్మోస్ట్గా డిసైడ్ అయిపోయింది నీకు ఇంకెవరో ఒకరు ఉన్నారు అని. ఎట్ లాస్ట్ తను చెప్పారు ఏంటంటే మా పిన్నికి లైక్ నేను మజ్నుకి వెళ్తున్నాను 17 times చూశాను అని చెప్పారనమాట. సో అప్పుడు కానీ మా పిన్ని నమ్మలేదు ఆ విషయాన్ని. ఆల్మోస్ట్గా 17 times చూసాక మజ్ను సీన్ టు సీన్ కూడా మా చిన్నాన్న గారు ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు. ఏమో అంత ఇష్టం ఆ సినిమా అంటే. అండ్ ఎస్పెషల్లీ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. ఆయనకు కూడా చెప్పు. థ్యాంక్ యూ సార్. కమ్ రోహిత్, సిద్ధం. ఈ హుద్హుద్ సైక్లోన్ వస్తుందని 1 week బిఫోర్ నుంచి చెప్తూ మొదలుపెట్టారు సార్. ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంటెన్సిటీ అని చెప్తూ వచ్చారు. అండ్ సైక్లోన్ వచ్చింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత జరిగిందంతా అందరికీ తెలుసు. దట్ ఈస్ ఆల్ దట్. ఐ వాంట్ మాకు మా ప్రేక్షకులకు కానీ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఈ సైక్లోన్ వచ్చిన ముందు జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీ ఎక్స్పీరియన్సెస్. సార్ యాక్చువల్లీ ఇప్పటి వరకు చాలాసార్లు టీవీలో అనౌన్స్ చేసేవారు కి తుఫాన్లు వస్తాయని, పైలైన్ అని, దానికంటే ముందు చాలా తుఫాన్లు, కానీ ఏ రోజు కూడా అంత ఇంటెన్సిటీతో రాలేదు. సో తుఫాన్ ఓకే అనౌన్స్ చేస్తున్నారు అని చాలా క్యాజువల్గా విడిచిపెట్టేశారు సార్. అలాగే అందరూ అలాగే లైట్ తీసుకున్నారు. ఈవెన్ మేము కూడా ఒక 5 days నుంచి రేడియోలో అనౌన్స్ చేస్తున్నా సరే ఎవరు కూడా అంటే ఏంటి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ప్రాబ్లం ఏముండదులే అని అందరూ కూడా లైట్గా తీసుకున్నారు సార్. ఓకే. బట్ సడన్గా ఆ తుఫాన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది కి ఈ రోజు వరకు ఇలాంటి తుఫాన్ అయితే మేము ఎప్పుడు కూడా చూడలేదు. సాటర్డే నైట్ 12:15 అంటే ఆల్మోస్ట్గా సండే కింద వస్తుంది సార్. కరెంట్లు తీశారు సార్, ఆ టైంకి కరెంట్ తీశారంట ఎగ్జాక్ట్గా. అంటే ఎక్స్పెక్ట్ చేశారు కరెంట్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తీసేయడం వల్ల ఐ థింక్ వైజాగ్లో చాలా మంది ఇప్పటికీ కూడా బికాస్ బతుకున్నారంటే కరెంట్ తీసేయడం వల్లే సార్. అసలు ఒక చెట్టు కూడా లేదంటే, ఒక్క చెట్టు కూడా లేదు సార్. అన్నీ పడిపోయాయి సార్. ఏదైతే అండ్ నేను ఈ నాయిస్ గురించి విన్నాను. అందరూ చాలామంది నేను మాట్లాడినప్పుడు అక్కడ వైజాగ్లో ఉన్నాను, విపరీతమైన సౌండ్ అంట కదా. ఆ గాలి సార్, ఆ గాలి ఆల్మోస్ట్గా ఇప్పుడు మనం పర్సనల్గా చెప్పాలంటే వెహికల్ మీద వెళ్తాం సార్, వెహికల్ విండోస్ తీసేసి 180-200 స్పీడ్ కొడితే ఆ గాలి సౌండ్ అయితే ఎలాగైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే సౌండ్ని మనం వినగలిగాం. 200 స్పీడ్ మీద వెళ్ళావు ఎప్పుడైనా? లేదు సార్, బట్ జనరల్గా చిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రెడ్ ఎఫ్ఎం నుంచి నువ్వేం చేసావు? నా సెల్ ఫోన్లో ఛార్జ్ లేదు సార్. నాకు అర్థమైంది యాక్చువల్లీ ప్రాబ్లం అనేది ఎలా ఉందో. సో నేను అనౌన్స్ చేయడం మొదలుపెట్టాను. అదేంటి అంటే మీ ఇంట్లో బ్యాటరీస్ కానీ టార్చ్ లైట్లు కానీ ఉంటే, సెల్ ఫోన్లు ఉంటే అవన్నీ తీసుకురండి, మా ఆఫీస్లో మీరు ఛార్జ్ పెట్టుకోండి అని జంక్షన్స్ కూడా ఏర్పాటు చేశాను సార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశానంటే అర్జెంట్ కాల్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ నేను సేఫ్ అని చెప్పే కాల్స్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 93.5 రెడ్ ఎఫ్ఎం ఆఫీస్కి వచ్చేమని వాళ్ళం. అక్కడి నుంచి జస్ట్ అమ్మ నేను బాగున్నాను, నాన్న నేను బాగున్నాను, అక్క నేను బాగున్నాను ఇలాంటి కాల్స్ ఈ రేడియో ద్వారా ఎఫ్ఎం ద్వారా కమ్యూనికేషన్ జరిగాయి సార్. ఆ రోజైతే ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు, అరే పెట్రోల్ దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు అని. కానీ కొన్ని ప్లేసెస్లోన మీరు గాజువాక అటువైపు ప్లేసెస్లోన కొన్ని ప్లేసెస్లోనే పెట్రోల్ ఉంది. ఆ ప్లేసెస్ నేను చెప్పేవాడిని సార్ రేడియోలో, ఈ ప్లేసెస్ తెచ్చుకోవచ్చు అని. గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేసింది అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్? సార్ నేను హర్డ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఇట్స్ సూపర్బ్ సార్, మైండ్ బ్లోయింగ్. నేను ఒక ప్రతి వీక్కి ఒక రోజు ఉంటుంది సార్, థర్స్డే, ఎక్కడైతే సారీ అండ్ థ్యాంక్స్ చెప్తాను సార్. సారీ అండ్ థ్యాంక్స్ చెప్పొచ్చు. సో ఆ డే ఎంత ఇంపార్టెంటో నాకు హుదూద్ తుఫాన్ వచ్చిన 4 రోజుల తర్వాత అర్థమైంది సార్.
ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి ఒకే ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, అది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు సార్. నాయుడు గారు. ఆల్మోస్ట్ నేను 2 hours ఐ రిసీవ్డ్ మోర్ దెన్ 200 calls సార్. జస్ట్ సే థ్యాంక్స్ అంతే, జస్ట్ సే థ్యాంక్స్. అపోహ ఒకటి స్టార్ట్ అయింది సార్, అదేంటి అంటే ఏవో గ్యాస్ లీక్ అయిందని అండ్ ఏవో వైరల్ డిసీజెస్ వస్తున్నాయి అని రూమర్స్ వచ్చాయి. సో కలెక్టర్ సార్ వెంటనే మనకి కాల్ చేశారనమాట, రోహిత్ యాక్చువల్లీ ఇలాంటి రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పు, అసలు ఇలాంటి రూమర్స్ ఏమీ లేవు, అలాంటివి ఏవైనా ఉంటే నేను మీకు చెప్పడం జరుగుతుంది అని. Fantastic. Hats off to the government, hats off to the people of Vizag. Give a big applause. Fantastic. Hats off to the government, hats off to the people of Vizag. Give a big applause. Thank you, Rahul. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ Yeah. ఇఫ్ యూ డోంట్ మైండ్ Please. నాకు ఇలాంటి అదృష్టం మళ్ళీ దొరకదు సార్ నా లైఫ్లో. జస్ట్ నేను మీకు ఒక అడగాలనుకుంటున్నాను సార్. Okay. మీకు వైజాగ్తో ఉన్న బంధం సార్. వైజాగ్తో ఉన్న బంధం ఎప్పుడు స్టార్టెడ్ విత్ షూటింగ్స్. నా ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ వైజాగ్ ఎప్పుడు బ్యూటిఫుల్ సిటీ అని నాకు సముద్రం అంటే బాగా ఇష్టం. అండ్ వైజాగ్లో బాగా చేసిన అల్లరి ఏమైనా గుర్తుందా సార్? అల్లరే ఉంది బీచ్ల మీదే. అండ్ మీరు ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ సార్. అండ్ ఇప్పుడైతే యూత్ కూడా యాక్టింగ్ని కెరియర్గా ఎంచుకోవాలనుకుంటుంది సార్, కానీ పేరెంట్స్ అనేవారు ఇప్పటికీ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్లో ఉన్నారు. అవును. సో పేరెంట్స్కి కానీ యూత్కి కానీ ఫిల్మ్ అనేది కెరియర్గా తీసుకోవచ్చా లేదా అనేది ఫిల్మ్ చెప్పగలరు. కెరియర్ ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా ప్రొఫెషనల్ అయిపోతుంది. ఫిల్మ్ కెరియర్ అంటే జస్ట్ యాక్టింగ్ కాదు, ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్షన్ కానీ యానిమేషన్ కానీ లాట్ ఆఫ్ వర్క్. టీవీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత విపరీతమైంది. ఇన్ఫ్యాక్ట్ ద పే స్కేల్ ఆల్సో ఒకసారి ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ టెక్నికల్ సైడ్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్ టు తీసుకోవడానికి, చాలా మంచి ప్రొఫెషన్. ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అదేదో యాక్టింగ్ అనేది ఐ కెనాట్ గ్యారంటీ. యాక్టింగ్ అనేది విల్ యూ బికమ్ అ హీరో, విల్ యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. బట్ టెక్నికల్ సైడ్ దేర్ లాట్ ఆఫ్ జాబ్స్. థ్యాంక్ యూ. Thank you, sir. It's a really pleasure to meet you, sir. Can I hug you, sir, once? Yeah. Thank you, sir. ఓకే. Thank you, sir. Thank you so much. Bye, sir. ఎవరు ఊహించలేరు కదా రేడియో ఇలాంటి సమయాల్లో ఇంత ఉపయోగపడుతుందని. రోహిత్, ఫెంటాస్టిక్ జాబ్, వెల్ డన్. స్టూడెంట్స్ పవర్, ఎస్, మోస్ట్ పవర్ఫుల్. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో వీళ్ళు అధిగమించారు. ఎగ్జామ్స్ వల్ల వాళ్ళందరినీ నేను ఇక్కడ పిలవలేకపోయాను. వాళ్ళందరి తరపున కుషాల్ ఫ్రమ్ గీతం కాలేజ్, లెట్స్ ప్లీజ్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ కుషాల్. కుషాల్, ఏం చేస్తుంటావు? Sir, I'm done with my BTech. BTech అయిపోయింది sir. బీటెక్ అయిపోయిందా? Working. అండ్ ఆ రోజున యువర్ దేర్? Yes sir, I was there. Actually, 24 hours ఉందా? 24 hours sir. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? Sir, actually 11th night మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మేము బయటకు వెళ్ళాం సార్. అప్పుడు ఎట్లా ఉంది వాతావరణం? అప్పుడు కొంచెం గాలి ఎక్కువ వస్తున్నట్టు ఉంది, కానీ మాకు మెసేజెస్ వచ్చాయి తుఫాన్ ఉంటుంది అని అంటే మేము పెద్ద లైట్ తీసుకున్నా. లైట్ తీసుకున్నాం, ఏం ఉండదులే పెద్ద అని అన్నిట్లాగానే ఎవ్రీ ఇయర్ అంటూనే ఉంటారు. బట్ అరౌండ్ నైట్ 1 o'clock అలాగా పవర్ పోయింది సార్ మా లొకాలిటీలో. పోయిన వెంటనే హెవీ బ్రీజ్ సౌండ్ అంతా వినిపించడం స్టార్ట్ అయింది చాలా ఎక్కువ. సో బయటికి వెళ్ళి చూసిన వెంటనే అసలు ఇట్ ఈస్ నాట్ ఇమాజినబుల్. అంటే నుంచోడానికి కూడా ఇంపాసిబుల్గా ఉంది సార్. యాక్చువల్లీ ఆ రోజు భయపడిన సిచ్యువేషన్ ఏంటంటే పైన యాక్చువల్లీ నైబర్స్ ఉన్నారు సార్, ముసలి వాళ్ళు ఉన్నారనమాట ఇంటి పైన. సో వాళ్ళకి ఆకలేస్తుందని అంటే ఏదో పట్టుకెళ్ళాను సార్. పట్టుకెళ్ళిన వెంటనే ఆ విండ్ ఫోర్స్కి వాళ్ళు డోర్ తీస్తున్నప్పుడు 2 latches ఇరిగిపోయి డోర్ ఆల్మోస్ట్
బయట Break అయిపోయిందా? బ్రేక్ అయిపోయింది. మధ్యాహ్నం కొంతసేపు గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చింది సార్. గ్యాప్ ఇచ్చిన Calm అయింది. వెంటనే కామ్ అయిన వెంటనే మేము అందరం అనుకున్నాం ఓకే సెటిల్ అయిపోయింది, బయటకు వచ్చారా? బయటకు వచ్చాం. కానీ ఆ టైంలో లక్కీగా నేను ఫేస్బుక్లో యాక్చువల్లీ యంగ్స్టర్స్ అందరూ ఫేస్బుక్లోనే అంతే కదా, ఫేస్బుక్లో ఉంటారు. కనెక్టెడ్. సో నేను ఐ వాస్ టెలింగ్ మై ఫ్రెండ్స్ ఇది మామూలుగా లేదు, ఇట్ ఈస్ నాట్ అ వార్నింగ్, ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్ దిస్ టైమ్ అని చెప్పాను. ఎంతసేపు ఈ సైలెన్స్ వచ్చింది మధ్యన గ్యాప్? ఒక 1.5 hour ఉంటుంది సార్. అది కరెక్ట్గా సెంటర్ పాస్ అవుతుంది. సెంటర్ పాత్రలో ఉంటుంది. అంటే కైలాష్గిరికి స్ట్రైక్ అయిన తర్వాత రిటర్న్ అయిపోయింది అని అన్నారు సార్. అయిపోయింది అన్న తర్వాత మేము ఇంకా మామూలుగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు మళ్ళీ వచ్చింది అది. మళ్ళీ తిరిగి మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ టైం రావడం. యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే సార్ దాని రేడియస్ వచ్చి 100 kilometers ఉంది. ఎస్. సో దానివల్ల అది స్ట్రైక్ అయిన ఒక 100 kilometers వరకు ఆ వేగం చాలా ఎక్కువగా ఉన్నిందనమాట. సో ఈ ఫేస్బుక్ మీద వాట్ డిడ్ యూ ఎస్ కమ్యూనికేట్? సార్. యాక్చువల్లీ ఆ రోజు రాత్రి ఐ టోల్డ్ మా బ్యాచ్ వాళ్ళకి చెప్పాను సార్, నాతో పాటు పాస్ అవుట్ వాళ్ళకి నేను చెప్పాను అనమాట. నాకు తెలిసి చాలామందికి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పవర్ లేదు, కమ్యూనికేషన్ కూడా పోతుంది సిగ్నల్ మధ్యలో అని చెప్పాం. సో అయితే వాళ్ళు సరే చూద్దాం ఏదో ఒకటి అని అన్నారు తప్ప వెంటనే సిగ్నల్ పోయింది, అసలు కాంటాక్ట్ కూడా లేదు సార్. 13th నైట్ సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక 5 members ఒక ట్రక్లో బయలుదేరి వచ్చారు సార్. వాళ్ళు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు. వచ్చి కుశల్ ప్రాబ్లం ఇలా ఉంది అని అన్నావు కదా, సో మన పాస్అవుట్స్ అందరూ వీఆర్ డూయింగ్ సర్వీస్. సో ది కలెక్టెడ్ అరౌండ్ 10,000 వాటర్ ప్యాకెట్స్. ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చారు. అక్కడ నుంచి ట్రక్లో తీసుకొచ్చారు సార్. 15th మాకు సిగ్నల్స్ వచ్చాయన్నమాట, లైట్ సిగ్నల్స్. అలాంటి టైం అప్పుడు హైదరాబాద్లో మేము ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది స్టార్ట్ చేసాం. హైదరాబాద్. సో హైదరాబాద్లో ఒక 5 members ఉండి ఆపరేట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఫేస్బుక్ పేజ్ని అక్కడ మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు సార్. సో అందరికీ ఇలా పలానా పేజ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎవరైనా కమ్యూనికేషన్ పాయింట్ ఆ పేజ్ అయిపోయింది సార్. ఆ పేజ్లో మాకు పోస్ట్ చేసేవారు సార్, పలానా అడ్రస్లో మా కజిన్స్ ఉన్నారు, రీచ్ అవ్వలేకపోతున్నాం, మా పేరెంట్స్ చాలా ఓల్డ్ అని చెప్పేవారు. ఆ అడ్రస్ని నేను కమ్యూనికేట్ చేసి నాకేందో ఒక టీం ఉండేది సార్. వాళ్ళ అడ్రస్కి వెళ్ళి వాళ్ళతో పాటు ఒక వీడియో తీసి ఆ వీడియోని మేము మళ్ళీ మాకు సిగ్నల్ అనుకూలంగా ఉండేటప్పుడు మేము మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేసాం. ఫెంటాస్టిక్, వెరీ ఫెంటాస్టిక్. హాయ్, ఐఎమ్ ఉమా మహేష్. ఇక్కడ ఉండే ఒక ఏరియాలో ఒక అబ్బాయి చూసుకొని మాకు కాల్ చేశాడు సిగ్నల్ వచ్చినప్పుడు. తను చెప్పాడనమాట, ఇలా ఎవరూ లేరు, అది ఒక హిల్ ఏరియా, మధురవాడ దగ్గర ఒక కొండ ఏరియాలోకి వెళ్ళాము. అక్కడ చూస్తే చిన్నపిల్లలు అందరూ ఫుడ్ లేదు, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు, ఒక బేబీ ఉంది, స్టిల్ క్యారింగ్ ఉంది. అప్పటికప్పుడు మేము వాళ్ళని తీసుకొచ్చి కింద వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. బాబు కోసం మేము బాగా బాధపడుతున్నాం. బాగా పడిపోయింది, అందరూ వచ్చి మాకు ఆధార్ ఇచ్చి కంప్లైంట్స్ తీశారు. ఇదే పడిపోయిందని మాకు అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేస్తున్నా ఉన్న ఇదిలో ఉన్నాం. మేబీ అందరు చేయలేకపోవచ్చు, కానీ కొంతమందికన్నా సర్వ్ చేసాము, వాళ్ళ నీడ్స్ వరకు తీర్చాము. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. సార్ ఒక్కటి ఏంటంటే ఈ హుదూద్తో ఒక్కటి మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఒక డిజాస్టర్ వస్తే మేము ఎలాగా దాన్ని ఎదుర్కోవాలనే విషయం వైజాగ్లో అందరూ స్వచ్ఛందంగా తెలుసుకున్నారు సార్. రైట్. అండ్ నాట్ ఓన్లీ 1 person, మా స్ట్రెంగ్త్ మేము ఒక 350 familiesకి మేము సర్వ్ చేసాం సార్. మొత్తం 10 days క్యాంపెయిన్లో మేము ఒక 4 trucks తెప్పించాం. మేము షెల్టర్కి రగ్స్ అని, లేకపోతే ఫుడ్ కోసం మేము ఒక 3 tons రైస్ తెప్పించాం ఫండ్స్ కలెక్ట్ చేసి. అండ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసాం విజయవాడ అటు సైడ్ అంతా. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నాం కంప్లీట్లీ టు కమ్ బ్యాక్ టు నార్మల్? నేను నిన్న పేపర్లో చదివాను, ఆల్మోస్ట్ 21,000 లాస్, 21,000 crores. అంతే కదా? అవును సార్, అంతే సార్. 21,000 సార్ crores అండ్ లాస్. ఇంత దిస్ మచ్ డ్యామేజ్, దీన్ని మళ్ళీ రికవర్ అయ్యి వైజాగ్ మళ్ళీ నార్మల్ అవటానికి ఎంత టైం? యాక్చువల్లీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది సార్. అండ్ ట్రీస్ కూడా గ్రోన్ ట్రీస్ తీసుకొస్తున్నారు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు డైరెక్ట్గా. అది కాక మేము కూడా గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ మేము కూడా పూలప్ చేసి అమౌంట్ని మేము కూడా గ్రోన్ ట్రీస్ని మేము తీసుకొస్తున్నాం. అది కాక ఒక కొత్త కాన్సెప్ట్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం సార్.
ఇప్పుడు యంగ్స్టర్స్ అందరికీ ఫేస్బుక్ సోషల్ మీడియానే మేము మళ్ళీ దీన్ని కూడా వాడాలనుకుంటున్నాం. ఏంటంటే మీ ఇంటి ముందు ఒక ప్లాంట్ చేయండి, దాన్ని జియో ట్యాగ్ చేయండి. ఆ జియో ట్యాగ్స్ అన్నిటినీ వన్ ఎండ్లో మేము చూస్తాం. సో ఆల్మోస్ట్ వైజాగ్లో ఎంత కవర్ అయిందనేది ఓకే తెలుస్తుందని అనేది మళ్ళీ బ్యాక్ అగైన్. నో గుడ్ ఎవ్రీబడి ఐఎమ్ షూర్ అక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ చెట్లు ఇప్పుడు నాటుతూ ఉంటారు. ఆఫ్టర్ షేర్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ సార్, మనం మూవీ కోసం పిఓపి అనే సాంగ్ నేను యూట్యూబ్లో రిలీజ్ చేశాను సార్. అది మీరు పర్సనల్గా ట్వీట్ కూడా ఓ ఇట్ వాజ్ యూ? yes sir. ఓకే Actually, me and my family, everyone share a very good bonding with your movies and all, sir. Actually, థ్యాంక్ యూ. even I'm actually a very ardent fan of yours. థ్యాంక్ యూ. మీకు పెద్ద ఫ్యాన్ సార్ actually. థ్యాంక్ యూ. ఐ డిడ్ంట్ నో ఆ సాంగ్ నీదని, నేను చూసి దాన్ని పోస్ట్ చేశాను. No, actually అది చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది సార్. మేము యాక్చువల్లీ అది 1.5 days షూట్ చేసాం సార్. అది అప్లోడ్ చేసిన 5 minutesలో మీరు ట్వీట్ చేసిన వెంటనే we were all cloud9 యాక్చువల్లీ. చాలా హిట్స్ వచ్చినాయి తర్వాత దానికి. ఎస్ సార్, చాలా హిట్స్ వచ్చాయి సార్. మీరు చేసిన ఓవర్ నైట్లోనే మాకు 5,000 వ్యూస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ వైరల్. ఒక 30,000 ప్లస్ ఉన్నాయి సార్. 30,000 ప్లస్ ఉందా? వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సార్, నేనే కాదు మా ఫ్యామిలీలో ఒక నైబర్ ఉన్నారు సార్. తను చిన్న పాప, తను మనం మూవీ చూసినప్పటి నుంచి షీ ఈస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్ బిట్టు అంకుల్, మీరంటే చాలా ఇష్టం. మనం సినిమాలో మీరు చాలా బాగున్నారు. మనం సినిమా అంటే ఇంకా ఇంకా ఇష్టం. మనం సినిమా 4 times చూసాను. సార్ వస్తారా? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ కావ్య. వెల్ ఫెంటాస్టిక్. చాలా క్యూట్గా ఉంది. ఏం చేస్తున్నా పిల్ల? తను యూకేజీ చదువుతుంది సార్. యూకేజీ చదువుతుందా? నా మనం మూవీ చూసి నేనంటే బిట్టు అని పిలుస్తాను. బిట్టు అని పిలుస్తుంది. ఐ థింక్ నేనంటే బిట్టు అనుకుంటున్నాను. బిట్టు అనే పిలుస్తుంది సార్. నాగార్జున వెంటనే కాదు బిట్టు అంటుందా? వెల్ ప్లీజ్ గివ్ ఎ స్మాల్ కిస్ ఫర్ మీ. yes sir. Okay, and a kiss and a hug for me. Thank you. Thank you sir. Thank you. ఒక పక్క ప్రళయం కని విని అని రీతిలో బీభత్సం జరుగుతుంది. ఇళ్ళు కూలిపోతున్నాయి, చెట్లు విరిగిపడుతున్నాయి, వాహనాలన్నీ ఎగిరెగిరి పడుతున్నాయి. కళ్ళ ముందే ఉప్పెన్లా కెరటాలు ఎగిసిపడుతూ భయాన్ని పరిచయం చేస్తుంటే, అలాంటి సమయంలో ఆ విజువల్స్ అన్నీ మనందరి కోసం షూట్ చేయడం అంటే గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం మిస్టర్ ఈశ్వర్లో ఉంది. నా పేరు సిహెచ్వి ఈశ్వర్రావు. నేను టీవీ5 సీనియర్ కరెస్పాండెంట్ని. మా కెమెరామెన్ కేవి అప్పారావు. అయితే ఇద్దరం కలిసి ముందు ఈ హనుమంతువాక్ ఏరియా నుంచి ఈ కైలాసగిరి దగ్గర ఉన్న తీరం దాటిన ప్రాంతం రికార్డ్ చేయడానికి, మాక్లైవ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఆ కెరటాలు అప్పటికే 4 మీటర్లని ఆ ప్రాంతంలో ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా చాలా స్తంభాలు కూలిపోయి ఉన్నాయి, చాలా చెట్లు కూలిపోయి ఉన్నాయి, హోర్డింగ్లు ఎగిరి వస్తున్నాయి. ఆ ఓరిగాల్లోనే కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పించుకుంటూ, అంటే దారి లేకపోతే మరో పక్కన దారున్న ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియా నుంచి మేము ఇద్దరం కూడా హెచ్బి కాలనీ ఏరియా దగ్గరికి చేరుకున్నాం. రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు ఒకటి పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రం చూస్తే చాలా దారుణంగా అనమాట. ఆ ఓరి గాలికి నేను ఎగిరిపోవడం జరిగింది, మా కెమెరామ్యాన్ కూడా ఎగిరిపోవడం జరిగింది. అంటే అతను ఆ పక్క రైల్స్కి గుద్దుకున్నాడు, నేను ఇలాగే ముందుకెళ్ళి ఈ రైల్స్కి గుద్దుకోవడం జరిగింది. నేను ఇలాగా ఈ కాలుని ఇలా తీసి ఇందులో ఇలా పెట్టి ఇలా చేయిబెట్టి అక్కడ కెమెరామ్యాన్కి ఈ కిందన ఒక, అంటే ఈ సమీప ఏరియాలో ఉన్న వ్యక్తి ఇక్కడ రావడంతో అతన్ని మా కెమెరామ్యాన్ పట్టుకుంటే కాసేపు ఒక 2-3 నిమిషాలు పట్టుకోండి. ఆ కెమెరామ్యాన్ ఇలా బాహువుల మధ్య ఇలా పెట్టుకొని ఇలాగా పెట్టించి అతన్ని డైరెక్షన్ ఇచ్చి అతను చేయించడం జరిగింది. Andamai
హలో ఈశ్వర్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. కూర్చోండి. ఏవి చూశాను వీడియో మీ అమ్మ తీశారు, కాలు అలా వేసి దాంట్లో వేసి అక్కడ లాక్ అయ్యి అప్పుడు ఎంత స్పీడ్లో ఉన్నాయండి గాలి? ఎంత స్పీడ్లో ఉంది ఆ టైంలో? 200 అబవ్ సార్. 200 అబవ్ ఉంది. 200 అబవ్. మరి దాంట్లో సాహసం చేసి అంటే యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే నేను 200 అబవ్ అనుకున్నాను, కానీ వాతావరణ శాఖ తర్వాత 260 కూడా ఒక్కొక్క టైంలో వచ్చింది కదా. టచ్ ఆ చేసింది. టైంలో కూడా మీరు బయట ఉన్నారా? ఆ టైంలో అంటే నేను కైలాసగిరి కొండ మీద ఉన్నాను యాక్చువల్గా ఉదయం నుంచే. అక్కడ అసలు హైయెస్ట్ కైలాసగిరి కొండ. అంటే యాక్చువల్గా సార్ ఇక తుఫాను తీరం దాటిందే కైలాసగిరి. అవును, అక్కడే దాటింది ఎగ్జాక్ట్. అక్కడే దాని తీవ్రత మొత్తం ఎక్కడా లేనంత తీవ్రత కైలాసగిరిలోనే ఉంటుంది. అయితే యాక్చువల్లీ ఫస్ట్ మాకు ఉదయం 10:30 ఆ ప్రాంతంలో సమాచార శాఖ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, తీరం కైలాసగిరి దగ్గర హిట్ చేసిందని. అదే విషయాన్ని వెంటనే మా ఆఫీస్కి ఇన్ఫామ్ చేశాను, స్క్రోలింగ్ పెట్టాను. ఆ రోజు రాత్రి ఇంకా ఇంకా 12 గంటల నుంచి దాదాపుగా విశాఖవాసులందరూ కాలరాత్రి చూసుంటారు సార్. నేనైతే మాత్రం పక్కన సౌండ్స్ అవి అంటే నాకు నిద్ర పట్ల అసలు నేను పడుకోలేదు అసలు ఆ రోజు. ఎందుకంటే రేపు నేను చెప్పిన దానికంటే అసలు వారం రోజులుగా దాదాపుగా నేను వాతావరణ శాఖ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని ప్రతిరోజు దాదాపుగా ఒక 6-7 లైవ్లు ఇవ్వడం జరిగింది. అంటే తుఫాన్ ఎలా ఉండబోతుందో తెలుసు, కానీ హుదూద్ తుఫాన్ ఎంత తీవ్రంగా అంటే దాదాపుగా నా 10 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఎన్నో తుఫాన్లు చూడడం జరిగింది. అంటే జల్ కానీ, నీలం కానీ, ఫైలిన్ కానీ ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు ఈ తుఫాను ఇంత రేంజ్ వస్తుందని మాకు ఐడియా కూడా లేదు. కొంత ఉంది వాతావరణ శాఖ ద్వారా, కానీ ఇంత రేంజ్లో వస్తుంది అనేది ఆ రోజు రాత్రి తెలిసిపోయింది. ఉదయం 5 o'clockకి నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే 6 గంటలకి బులెటిన్ స్టార్ట్ అవుద్ది. 6 o'clock లైవ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? డిఎస్ఎన్జీ నుంచి లేదు, ముందు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గరికి బయటకు వచ్చాను నేను. బయటకు వచ్చి చూసేటప్పటికి మా ఇంటి ముందు పెద్ద చెట్టు పడిపోయింది సార్. చెట్టు పడిపోతే ఆ దారి ఎలా వెళ్ళాలి? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి మీరు ఇంత గాలిలో ఇంత తుఫాన్లో బయటకు వెళ్ళారు కదా, వెళ్ళారు ఆ రైలింగ్లు పట్టుకుని అక్కడ నుంచి లైవ్ ఇచ్చారు. ప్రాణాలు పోతాయని భయం లేదా? అప్పుడు అనిపించింది సార్. అనిపించిందా? అనిపించింది. ఎందుకంటే ఇంటికి వెళ్ళాం మనం. అంటే నేను 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దీని తీవ్రత బాగా పెరిగింది సార్. ఇసుకతోట ఏరియా నుంచి హనుమంతవాక ఏరియాకి 3 కిలోమీటర్ల హైవే రూట్ సార్. ఆ రూట్లో దాదాపుగా 200 పైగా విండ్ స్పీడ్ వస్తుంది. నేను మా కెమెరామెన్ అప్పారావు వెనకాల అతను కూర్చున్నాడు, నేనేమో బైక్ నడపడం. అప్పటికే ఈ విండ్ స్పీడ్లో ఆపోజిట్ విండ్ స్పీడ్, ఆ స్పీడ్లో బైక్ మూవ్ అవ్వట్లేదు సార్. నేను ఫస్ట్ 4th 3rd 2nd 1st ఏ గేర్ వేసినా స్పీడ్ నా బైక్ స్పీడు 10 కిలోమీటర్లు కూడా వేగం దాటలా, పైగా తోసేస్తుంది. నాకు లెఫ్ట్ సైడు బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అంటే కొట్టేసి పాడేసి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి. అతను అసలు కెమెరా పట్టుకుని ఎలా తీశాడు? అప్పుడు తీయడం లేదు సార్. తర్వాత ముందు కైలాసగిరికి వెళ్ళి తీయాలి, మా లక్ష్యం ఒకటే సార్. కైలాసగిరికి వెళ్ళి రోడ్ అంతా బ్లాక్ అయిపోయినాయి, చెట్లు పడిపోయి ఉన్నాయి, స్తంభాలు పడిపోయి. ఎందుకు అనిపించిందండి ఇంత 200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగం పై ఉన్న విండ్లోంచి వెళ్ళి తీయాలి అనేది ఎందుకు అనిపించింది? జర్నలిస్ట్ సార్. జర్నలిజం తెగిచేస్తారా? జర్నలిస్ట్ అంటే అంతే సార్, కసి. ఏదైనా కానీ ఏదో ప్రపంచం. ఇప్పుడు నేను ఆ విజువల్స్ ఏ మీడియా తీలా, ఓన్లీ తీసింది TV5 ఓన్లీ. ఆ విజువల్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎందుకు ఇంత రిస్క్ చేసావు అంటే నాకు అనిపిస్తాను, ఏం అవసరం ఇంత రిస్క్. కానీ ఆ విజువల్స్ ఇప్పుడు నేను చూపించడం వల్ల కదా సార్ ప్రపంచానికి చూడడం జరిగింది. లేకపోతే ఆ విజువల్స్ అసలు ఆ హుదూద్ తుఫాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అలాంటి హుదూద్ తుఫాన్ తీరం దాటిన దగ్గర సముద్రం ఎలా ఉంటుంది అనేది మేము తీసిన విజువల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. అంత వేరే ఏ మీడియా కూడా అక్కడికి వెళ్ళలేదు, తీయలేదు. అయితే ఆ రోడ్లో రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు మాకు తెలుసు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని మాకు తెలుసు సార్. కానీ మేము ఒకటే అక్కడ ఉంటే పోతారని తెలుసు. అక్కడ ఉంటే పోవడం కదా సార్. మరి ముందు మేము ఉండిపోతే ఈ విజువల్ మరి మేము ఎంత కష్టపడి తీసింది ఎలా? వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, 3G ద్వారా దీన్ని పంపించాలి. అదే మా లక్ష్యం. ఏంటంటే ఆ వీడిని ప్రపంచానికి అందించాలి. చేరుకోలేదు సార్. చేరుకోవడానికి అక్కడ కైలాసగిరి దగ్గర నుంచి అంటే వెళ్ళేటప్పుడు 100 చెట్లు కూలిపోయి ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు 500-600 కూలిపోయి. ఏం చేశారు? ఎక్కువ అంటే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తే ఈ జర్నీ, ఈ హుదూద్లో జర్నీ
రిటర్న్ మేము 3:30కి చేరుకున్నాం సార్. ఈశ్వర్ గారు థ్యాంక్ యూ అండి, మీరు చాలా కష్టపడి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీ ఇలాంటి వాళ్ళు లేకపోయింటే మేము ఆ విజువల్స్ కూడా చూసేవాళ్ళం కాదు. ఐఎమ్ షూర్ మీరు తీసిన విజువల్స్ సైంటిఫిక్గా కూడా బాగా ఉపయోగపడతాయి. వెరీ వెల్ డన్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రిపోర్టర్స్ ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తారు. ఇలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ కోసం డ్యూటీ చేసే వారందరికీ నా సల్యూట్. చేపల పులుసు, చేపల వేపుడు, రొయ్యల కూర ఇవన్నీ వింటుంటే మన నోరు ఊరుతుంది కదా, కానీ వీటిని పట్టి తీసుకురావడం సాధారణ విషయం కాదు. శంకర్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ముందుగా మేము సైతంకి మా మత్స్యకారుల కోసం అలాగే విశాఖ ప్రజల కోసం ఆదుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ, కూర్చో. శంకర్ గారు సార్, మీరు ఫిషర్మెన్స్ అసోసియేషన్ అవును సార్, ప్రెసిడెంట్ సార్. ఫిషర్మెన్ చాలామంది సముద్రంలో ఉన్నారండి ఆ టైంలో, వచ్చేసారు అందరూ. అంటే ముందుగా మనకి ఈ Already ప్రభుత్వం warning ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 10వ తేదీ నుండి వేటలకు వెళ్లకుండా ఉండిపోవడం జరిగింది సార్. ముందే వచ్చేసారు, ముందే వచ్చి వేటగానే ఉండిపోయారు సార్. బట్ అందరూ సముద్రం ఒడ్డునే ఉంటారు కదా ఎక్కువ. చాలా మంది అంత మొత్తం అంతా వాళ్ళ పడవలు కానీ అవి కానీ అన్నీ అక్కడే ఉంటాయి. అంటే మేము 11వ తేదీ నుండి ప్రభుత్వం అంతా అలర్ట్ చేయడం బట్టి పడవలన్నీ మాకు ఎంత వీలైతే అంత లోపల పెట్టడం జరిగిందండి. కానీ ఎంత ప్రమాదంగా ఎంత తీవ్రంగా ఉంటుందని తెలియదు అనుకోలేదు అసలు. ఎందుకంటే గతంలో ఈ దివసీమ లాంటి ఉప్పెన్లు విన్నాం, కానీ కళ్ళతో చూడడం అనేది ఇదే మొదటిసారి. చాలా భయాందోళనగా ఎంతో కళ్ళ చూస్తాం. ఎందుకంటే మేము ఉదయం నుండే సముద్రం ఒడ్డున ఉండి పడవలని కట్టి ఆ చెట్లు ఉంటే చెట్లకి, తుఫాన్ షెల్టర్ ఉంటే తుఫాన్ షెల్టర్లకి కట్టి చేయడం అలా 12 గంటల చూస్తూనే ఉన్నామండి. అలాగా చూస్తూనే ఉన్నాం. ఏం చేయలేరు. లక్షల రూపాయలు విలువైన బోట్లు కొట్టిపోతుంటే అలా చూడడం తప్ప, అది కూడా చూడడం కూడా అవకాశం లేకుండా గాలి కంట్లలోకి వెళ్ళి అలాగా కింద తలపెట్టి చూడడం తప్ప అంతమంది ఇంకేం చేయలేదు సార్. బోట్స్ అన్ని కొట్టుకుపోయి వచ్చి, ఎందుకంటే ఈ కెరటం అనేది 15 అడుగులు హైట్లోకి వచ్చి ముందు లోపలికి వచ్చి సముద్రాన్ని ఇల్లు పడవల్ని లాక్కెళ్ళిపోతుంది. అలా చూడడం తప్ప ఇంకేమీ లేదన్నమాట. సైక్లోన్ ఎఫెక్ట్ భీమిలిలో ఎంతగా ఉందంటే, ఎప్పుడో డచ్ వాళ్ళు కట్టిన ఒక రోడ్, ఒక రహదారి ఈ సైక్లోన్ మూలంగా మట్టి అంతా లేచిపోయి బయటపడింది. ఇంత చూసిన తర్వాత నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, రండి, విశాఖపట్నంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్లీజ్ కదలరండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు చేయగలిగింది చేయండి. మన విశాఖపట్నాన్ని మళ్ళీ మనమే నిర్మించుకుందాం. ఈ ప్రోగ్రాంలో భాగమైన అనూప్, వెల్కమ్ అనూప్, మై డియర్ ఫ్రెండ్. వెల్కమ్. అవును, వైజాగ్ సాంగ్ గురించి ఒక చక్కటి సాంగ్ కంపోజ్ చేసావు సార్. అదేంటి? ప్లీజ్ టెల్ us about it. యాక్చువల్లీ వైజాగ్ అంటే చాలా ఇష్టం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వైజాగ్లో ఇలా హుడ్ సైక్లోన్ రావడం చాలా ఐ వాజ్ వెరీ మచ్ అప్సెట్ అనమాట. అంటే షాక్ అయిపోయాను, ఎందుకంటే జస్ట్ బిఫోర్ డే వి వేర్ ఇన్ వైజాగ్ అనమాట. ఓ ద డే బిఫోర్ ఈ సైక్లోన్. ఎందుకంటే లౌక్యం సక్సెస్ మీట్ అయింది ద అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్. ఓకే. సో నాకు రావడానికి కూడా ఇంకా నైట్ అంతా న్యూస్లో వచ్చేస్తుంది, రేపటి నుంచి సైక్లోన్, అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్. ఐ కుడ్ నాట్ కమ్ టు హైదరాబాద్. అంటే ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోతుందని టెన్షన్ అయింది. సో దట్ వాస్ ద లాస్ట్ ఫ్లైట్, ఐ గాట్ ఇట్. 9 o'clock ఫ్లైట్, నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock ఫ్లైట్ హైదరాబాద్ వచ్చి దట్ వాస్ ద లాస్ట్ ఫ్లైట్. దాని తర్వాత ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. నేను వచ్చి నెక్స్ట్ డే చూస్తే సార్, నేను ఎయిర్పోర్ట్లో వచ్చాను కదా, ఆ ఎయిర్పోర్ట్ లేదు సార్. ఐ వాజ్
టోటల్లీ లైక్ బ్లాక్. ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్ ఫోటో విజువల్ చూస్తుంటే లైక్ ఐ వాస్ సో ఇన్స్టెంట్గా అంటే లైక్ ఇంకా మనకు తోచింది ఏం చేయలేము కదా సార్. జస్ట్ ఐ నో ఓన్లీ మ్యూజిక్. సో ఐ థాట్ లైక్ జస్ట్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. అంటే మనకు తోచింది ఏదన్నా ఒక సాంగ్ చేసి ఇన్స్పిరేషన్ మ్యూజిక్ అలా చేసా. విన్నాను, సాంగ్ చాలా బాగుంది. అండ్ నేను, మై ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ us also want to participate in the song along with you. So let's do the song. Definitely. Okay, all right. అక్కినేని ఫ్యామిలీ నుండి మాదొక చిన్న ప్రయత్నం. మీరు రండి, మీ సేవని, మీ సహాయాన్ని అందించండి. అంతా ఒకటైన ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాట మీకోసం, మీ స్ఫూర్తి కోసం.